పవన్ కళ్యాణ్ కోటలాగా తయారు చేసుకోవాలనుకున్నారు పిఠాపురాన్ని. గతంలో గాజువాక మీద ఆశపడ్డారు, అట్లాగే భీమవరం మీద ఆశపడ్డారు. ఈ రెండిట్లో ఎక్కడో చోట గెలుస్తానని నమ్మారు. అయితే ఆ రెండు చోట్ల ఓటమితో కసితో రగిలుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం అండగా నిలబడింది. తెలుగుదేశంతో జట్టు కట్టిన తర్వాతన దాదాపు 73,000 మంది కాపు సామాజిక వర్గపు ఓటర్లు ఉన్నారని పిఠాపురం చూస్ చేసుకోమండం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్మ కూడా ముందు కొంత ఆవేదన ఉన్న ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ని కలుపుకుని పవన్ కళ్యాణ్ని గెలిపించడం కోసం అహరహం శ్రమిస్తున్నారు. ఓ పక్కన అట్లాంటి చోట్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి కీలకమైనటువంటి అడుగు నడిచింది. అదే పవన్ కళ్యాణ్ తాజాగా మాట్లాడుతున్నటువంటి మాటలు, సంచలనాత్మకమైనటువంటి రోడ్ షోలు. ఓ పక్కన నాగబాబు స్వయంగా ఉండటం, రామ్ చరణ్ రావడం, ఇంతకుముందు నాగబాబు గారి అబ్బాయి రావటం. అసలు పవన్ కళ్యాణ్ అదొక కోటగా మార్చేశారు. ఓ రకంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఉన్నటువంటి జనసేన కార్యకర్త ఒక్కసారైనా ఊరెళ్ళి వచ్చినట్టున్నారు. ఆ స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఆ కోటలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశించి చిట్ట చివరి సభ అక్కడే ముగించారు. ముగించే ముందు సంచలనాత్మకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. వంగా గీతకి డిప్యూటీ సీఎం ఇస్తాను, గెలిపించి పంపించండి, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, పిఠాపురం ఆశలు నెరవేరుస్తాను. అక్కడ చాలా ఎత్తులు జగన్ కూడా వేసుకురావాల్సి వచ్చింది. ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకోవడం, ఆమెను గెలిపించే బాధ్యత అప్పచెప్పడం, అట్లాగే గీతకి సంబంధించి సమగ్రంగా తను చూసుకుంటానంటాం, అన్ని రకాలుగా అండగా నిలబడటం అన్నటువంటి జరిగింది. పవన్ కోటలో జగన్ చేసిన ప్రయత్నం చిట్ట చివరి ప్రయత్నం ఫలిస్తుందా లేదో చూడాలి.